ఇప్పటికే యుక్రెయిన్ యుద్ధం ద్వారా మన ఇండియాలో ఆయిల్ రేట్స్ అయితే పెరగడం జరిగింది. ఇరాన్ యుద్ధం ద్వారా పెట్రోల్ రేట్స్ పెరుగుతాయనే సూచనలు ఎంతో కనబడుతున్నాయి. అలాగే గ్యాస్ కొరత అనేది ఏర్పడిందనమాట. బెంగుళూరు లాంటి సిటీస్‌లో అయితే టోటల్ హోటల్స్‌ని మూసేయడం జరిగింది. హైదరాబాద్ లాంటి సిటీస్‌లో హాస్టల్స్, హోటల్స్ కూడా కొన్ని మూసేయడం జరిగిందనమాట. ఇంకా గ్యాస్ కొరత వల్ల కట్టెల పొయ్యి ఏదైతే మనం ఇంతకుముందు గ్యాస్‌కి ముందు కట్టెల పొయ్యిలు వాడుతున్నానో అవి మళ్ళీ ఇప్పుడు కట్టెల పొయ్యి వాడే స్థితికి మనం వచ్చామనమాట. సో, దీనివల్ల మళ్ళీ అనవసరమైన పొల్యూషన్ అనేదైతే క్రియేట్ చేయడం జరుగుతుంది. సో, ఒక్కో యుద్ధము చిన్న కంట్రీస్ యుద్ధం చేస్తేనే ఒక మిడిల్ క్లాస్ పర్సన్‌కి ఎన్నో నష్టాలు కలుగుతున్నాయి డైరెక్ట్‌గా. అలాంటిది నార్త్ కొరియాతో పాటు మేజర్ చైనా, ఇంకో మేజర్ కంట్రీ రష్యా, వీటితో పాటు జపాన్, సౌత్ కొరియా ఇయన్నీ కూడా యుద్ధంలోకి దిగితే ఇది ఒక వరల్డ్ వార్‌గా మారబోయే ప్రమాదం ఉంది. దానివల్ల నష్టపోయేది మిడిల్ క్లాస్ పర్సన్సే. సో, ఈ యుద్ధం ఇంతటితో ఆగి అది పెద్దగా అవ్వకుండా ఉండాలని మనందరం కూడా కోరుకుంటాం. దీనికి తోడు ఎంతోమంది ఎన్విరాన్మెంటలిస్ట్ గానీ, సైంటిస్టులు గానీ చెప్పిందేందంటే మనం మనుషులు క్రియేట్ చేస్తున్న పొల్యూషన్ వల్ల ఓజోన్ పొర దెబ్బతిందని. అలాంటిది మనం చాలా సంవత్సరాల నుండి ఈ పెట్రోల్ లాంటి ఫ్యూయల్స్‌కి దూరంగా వెళ్ళి ఈవీకి, హైడ్రోజన్ ఫ్యూయల్స్‌కి ఇలాంటి వాటికి దగ్గరగా వెళ్తున్న సమయంలో ఓజోన్ పొర పునరుద్ధీకరించుకుంటుందనమాట. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మళ్ళీ ఈ వార్స్ ద్వారా ఈ మిసైల్ బ్లాస్ట్‌లు, బాంబ్ బ్లాస్ట్‌లు వీటి ద్వారా మళ్ళీ పొల్యూషన్ అనేది క్రియేట్ అయ్యి మళ్ళీ సెట్ అయిన ఓజోన్ పొర మళ్ళీ దెబ్బతినే ప్రమాదం కూడా ఉందన్నమాట. ఈ వార్ అనేది ఏ కంట్రీకి కూడా మంచిది కాదు. ఈ నార్త్ కొరియా చేసిన పనికి ఆ కంట్రీస్ ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఇక్కడితో వదిలేస్తే ఇది పెద్దగా అయ్యే ప్రమాదం ఉండదు. మనందరం కూడా హ్యాపీగా ఉండొచ్చు ఎలాంటి ఎఫెక్ట్స్ లేకుండా.